హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను. అలాగే మీరు కూడా చాలా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అప్పుడు ఇంకా చాలా బాగుంటుందండి. రోజు ఈ విధంగా మనం పలకరించుకుంటూ వీడియోలు చేసుకుంటున్నాము. ఈ మధ్య చక్కగా నేనైతే టూర్ వెళ్ళి వచ్చాను. నాకు ఈ మధ్య 40,000 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా నేనైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ సందర్భంలో నాకు ఒక అవార్డు కూడా వచ్చింది. రాణి రుద్రమదేవి మిద్దె తోట అవార్డు వరంగల్లో ఇచ్చారండి. ఆ గడ్డ మీద ఆ పేరు మీద అవార్డు తీసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ వీడియో మీకు షేర్ చేశాను, అది కూడా మీరు చూసే ఉంటారు. కానీ ఇంకా ఆనందంగా మీతో షేర్ చేసుకోవడం కోసం మరొకసారి మాట చెప్తున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటి, అసలు ఈరోజు మన గార్డెన్లోకి వచ్చేసాము. హ్యాపీగా టూర్లను కంప్లీట్ చేసేసుకున్నాం. పండగ సంక్రాంతి అంతా అయిపోయింది. అయితే ఇప్పుడు మనం హ్యాపీగా మళ్ళీ మన గార్డెన్ లైఫ్కి మనం వచ్చేసాం కదా, అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈరోజు నేను చూపించే వీడియో, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే చక్కగా ఒక కొత్తిమీర గురించి అండి. కొత్తిమీర ఏముంది, ధనియాలు వేస్తాము, చక్కగా వచ్చేస్తుంది. వింటర్లో మంచిగా స్మెల్ వస్తుంది, మంచిగా చాలా బాగా పెరుగుద్ది, బాగుంటుంది. కానీ ధనియాలతో వేసిన కొత్తిమీర మన అందరికీ పరిచయమైన కొత్తిమీర, మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన కొత్తిమీర అది కాదండి. ఇంకో కొత్తిమీర ఉంది, 365 రోజులు మనం తినొచ్చు. ఒక డిఫరెంట్ మొక్క, అది ఒక మెడిసినల్ ప్లాంట్, కొత్తిమీర ఫ్లేవర్తో ఉంటుంది. దాన్ని మెక్సికన్ కొరియాండర్ అంటారండి. మెక్సికన్ కొరియాండర్ అది నార్త్ సైడ్ ఎక్కువ వాళ్ళు. మన కొత్తిమీర ఇప్పుడు మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో వాడిన కొత్తిమీర వాడరండి, అంటే వాడతారు. అది ఏంటంటే ఇది మనకు వింటర్లోనే దొరుకుతుంది. మిగతా సంవత్సరం మొత్తం అంటే చాలా కష్టం, అది కూల్ ప్లేస్ ఉండాలన్నమాట కొత్తిమీరకి. కానీ దీనికి మాత్రం ఎనీ సీజన్ ఎనీ ప్లేస్ చాలా చక్కగా గ్రో చేసుకోవచ్చు. అసలు అలాంటి కొత్తిమీర ఇప్పుడు ఎక్కడుందా ఏంటి అనుకుంటున్నారా? మన గార్డెన్లోనే ఉంది. నాకైతే అది చూపించడానికి, అది మీకు చెప్పడానికి ఎప్పుడెప్పుడు ఈ వీడియో చేస్తాను, అది ఎప్పుడెప్పుడు కొంచెం పెరుగుద్దా అని ఆ మొక్క దగ్గర అయితే నేను కాపలా ఉన్నాను. నాకైతే ఆ మొక్క ఎలా వచ్చింది, ఆ సీడ్స్ ఎలా వచ్చింది అనేసి అంటే మన హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ ఉన్నారు కదండి, హైదరాబాద్ గ్రూపు, వాళ్ళు మన గార్డెన్ విజిట్కి వచ్చారు కదా, గార్డెన్ మీట్ జరపడానికి మన గార్డెన్ విజిట్కి వచ్చినప్పుడు నాకు ఒక అనిత గారని ఒక మేడం ఇచ్చారు. అలాగే నాగార్జున రాజు గారని ఒకసారి అయితే సీడ్స్ కూడా ఇచ్చారండి. అమ్మ మీరు ఇది డెవలప్ చేయండి అని. కాకపోతే ఈ మొక్క నేను అంతకుముందు ఒక 1 year బ్యాక్ కూడా పెంచానండి. చింతపల్లి రీసెర్చ్ సెంటర్, చింతపల్లిలోని ఎన్జీ రంగ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ దగ్గర ఉంది. వాళ్ళు అడిగి ఒక చిన్న మొక్క ఇవ్వండి నేను పెంచుకుంటానంటే ఇచ్చారు. పెంచాను. నాకు అది అంటే చక్క చల్లని కాలము, వర్షాకాలం బాగానే ఉంది. ఎండాకాలం వచ్చేసరికి నేను సేవ్ చేయడం రాలేదో ఏమో, నాకు చచ్చిపోయింది. అది చచ్చిపోయింది అంటేనే మనకు ఒక అనుభవం, పాఠం. అప్పుడు నాకు అనిపించింది, ఓ దీని ఎండలు తట్టుకోలేదేమో, దీన్ని కొంచెం నీడలో పెట్టాలేమో, నేను పూర్తి ఎండలో వదిలేశాను అని అనేసి కొంచెం షేడ్, అంటే ఇలా పెద్ద మొక్కల కింద కానీ ఇలా పందిర్ల కింద కానీ పెట్టుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు వింటర్ కట్ మనకు ఆ ప్రాబ్లం లేదు. ఆ మొక్కను మీరు ఎప్పుడెప్పుడు చూసేద్దాం అనుకుంటున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం చూద్దామని నేను ఎక్కడ పెట్టాను ఏంటి ఇప్పుడు దాన్ని, ఇదిగోండి ఇక్కడ పెట్టాను అనమాట. ఈ స్టెప్స్ది ఎప్పుడు అందంగా భలే ఉంటుంది కదా. ఇందులో అన్ని రకాల విత్తనాలు వేస్తూ ఉంటాను ప్రాక్టికల్ కోసం. ఇది సోయకూర, ఇది చూడండి ఎంత బాగా విత్తనాలు పువ్వులు వస్తున్నాయో, ఇది సోయకూర. అలాగే ఇక్కడ ఆసియాటిక్ లిల్లీ, ఇదేమో పెంకిస్ అంటాము, డాలియా అంటాము అవి. ఇలాగే ఇక్కడ చూడండి, నేను చూడండి ఇక్కడదేమో స్ట్రాబెర్రీ, అన్నీ ఇలా పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ విత్తనాలు వేసాను. ఇదండి మెక్సికన్ కొరియాండర్ అంటే ఇదండి. మెక్సికన్ కొరియాండర్ అంటే ఇదనమాట. ఇలా ఉంటుంది ఈ ఆకులతోని. ఈ ఒక్క ఆకు కానీ స్మెల్ చూస్తే పూర్తి కొత్తిమీర స్మెల్ వస్తుంది. అలాగే ఇంకో మేడం గారు ఇచ్చిన మొక్క అయితే ఇందులో పెట్టాను నేను. ఇందులో పెట్టేసరికి ఇక్కడ వచ్చిందండి, ఇదిగోండి చూసారా ఇక్కడ, ఇదొకటి. అయితే ఇప్పుడు వీటిని ఈ విధంగా ఇక్కడ ఉంచేస్తే సరిపోతుంది, కానీ తక్కువ ఆకులు వస్తాయన్నమాట. ఇప్పుడు చూసారు కదా అది ఎక్కడుందో ఏంటో, అది అలా ఉంచేస్తే అలాగా తక్కువ ఆకులు వస్తాయి. దీన్ని ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాలనుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా చేస్తాను. దీనికి సీడ్స్ కూడా వస్తాయండి, దీని సీడ్తో కూడా పెంచుకోవచ్చు. నేను చూపించాను కదా, ఒకటి నాగార్జున గారు ఇచ్చిన సీడ్. నాగార్జున సారు హైదరాబాద్ హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ మెంబరు, మన గార్డెన్ విజిట్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆ వీడియో కూడా మీరు చూసారు. 9 మంది అడ్మిన్స్ వచ్చారండి. చాలా అసలు నాకు చాలా ఆనందం వేసింది 9 మందిని ఒకేసారి మా గార్డెన్లో చూడడం అయితే మాత్రం. అలాగే అంటే ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ మనం మెయింటైన్ చేసుకుంటే, గార్డెనింగ్ మొక్కలతో కలిపి కాకుండా ఇంకా మన గార్డెనర్స్ అంటే మన ఫ్రెండ్స్ని కూడా మనం వాళ్ళతో సంబంధాలు మెరుగుపడుతూ అసలు ఒక ఫ్యామిలీ లాగా రిలేషన్ అయితే ఏర్పడిపోయిందండి. ఈ మొక్కలతోనే కాకుండా ఈ మొక్కలు ఇచ్చిన మనుషులు కూడా మనకి చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటారండి. మొక్కలు మంచి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎలా ఇస్తున్నాయో అలాగే అసలు ఈ గార్డెనింగ్ చేసే మనుషులు కూడా అసలు ఒక ఫ్యామిలీ వైబ్రేషన్ అనమాట. నాకైతే మాత్రం ఎంత
ఆనందంగా ఉంటుందంటే అందరం కలిసేటప్పుడు చూసుకునేటప్పుడు మొక్కల గురించి రోజు గ్రూప్లో రోజు మెసేజ్ పెట్టుకుంటాం. అయినా కూడా ఎదురుపడేసరికి ఉంటుంది చూడండి ఒక జోష్, దాన్ని ఏమన్నా తెలియదు, అంత ఆనందంగా ఉంటుంది అనమాట. అంత హార్ట్ఫుల్గా హగ్ చేసుకుంటాం అందరం కూడాను. అయితే ఆ విధంగా మాకైతే మాత్రం గార్డెన్ విజిట్కి వచ్చినప్పుడు నేను ఏంటంటే ఈ ఆనందాలు మీకు అన్ని విషయాలు కూడా చెప్పేస్తున్నాను మీకు. అంటే మొక్కల గురించి కాబట్టి వేరే విషయాలు కూడా అది ఆనందం షేర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ మెక్సికన్ కొరియాండర్ని చక్కగా మన గార్డెన్లో సీడ్స్ ద్వారాగా పెంచుకోవచ్చు. సీడ్స్ ఆన్లైన్లో దొరుకుతాయి, లేదా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవచ్చు. లేదంటే అవి మనకి ఎక్కువ హైదరాబాద్ మా గార్డెనర్స్ మాత్రం ఎక్కువగా పెంచుతున్నారండి మెక్సికన్ కొరియాండర్. ఇప్పుడు మన జిల్లాకి కూడా వాళ్ళు పంపించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని నేను డెవలప్ చేసి ఎప్పుడు సీడ్స్ వచ్చినప్పుడు ముందు ఎప్పుడైనా మన లోకల్కి మన ఫ్రెండ్స్కి మన విజయనగరం మన హారతి విజయనగరం గ్రూప్ నేను ఒకటి పెట్టుకున్నాను కదండి, ఆ గ్రూప్కి ఇచ్చిన తర్వాత అప్పుడు మిగిలితే ఇంకా అనమాట. అంటే అంత ఎక్కువ ఉండదు, చాలా పెద్ద గ్రూప్స్ కదండి మనం అన్నీ కూడా ఎక్కువ మంది ఉంటాం కదా. అలాగే మన ఒక్కదాన్ని అందరికీ సప్లై చేయలేను. ఎవరైనా సీడ్ దొరికింది, ఒక మొక్క దొరికింది అంటే మీరు మరొక నలుగురికైనా ఇవ్వండి, ఆ నలుగురు మరొక నలుగురికి ఇస్తారు, ఆ నలుగురు మరొక నలుగురు ఇస్తారు. అలా మనకి కొన్నాళ్ళకి ఒక 5-6 ఏళ్ళకైనా సరే ఆంధ్ర అంతా కూడా ఈ కొత్తిమీర స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. చాలా మంచిది, సంవత్సరం మొత్తం మీరు కొత్తిమీరని ఎంజాయ్ చేయొచ్చు. హెల్త్ బెనిఫిట్స్ కూడా దానిలోని చాలా, హెల్త్కి చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, దాన్ని ఒక రీపోర్ట్ చేస్తాను వేరే దాంట్లోకి, చూదురుగాని రండి. ఫ్రెండ్స్, మనకి ఈ మొక్క పెట్టి ఎన్నాళ్ళు అయింది అనుకుంటున్నారు? చక్కగా 3 months అయిందండి. 3 months అంటే మొక్క విత్తనాలు అన్నీ కూడా 3 months అయింది. చక్కగా ఇప్పుడు దీన్ని మనం చుట్టూరు ఎప్పుడైనా మనం రీపోర్ట్ చేసేటప్పుడు ఇదైతే మంచిగా ఉపయోగపడుతుందండి. చుట్టూ ఈ విధంగా తీయాలన్నమాట. చాలా జాగ్రత్తగా 3 parts చేయాలి, మొక్కలు చచ్చిపోకుండాను. ఇప్పుడు సాయంత్రం పూట చేస్తే మరీ మంచిదండి. కాకపోతే ఇప్పుడు కొంచెం చల్లని కాలం కాబట్టి ఉదయం పూట చేసినా పర్వాలేదు. మిగతా కాలాల్లోనైతే సాయంత్రం పూట చేయాలి. ఇదిగోండి ఇలా అనేసరికి ఇలా వస్తుంది కదా, దీన్ని చక్కగా ఈ విధంగా తీయాలి. చాలా ఇరుకులో ఉంది కదా, ఇంక పెద్దగా డెవలప్ అవ్వదు. చూడడానికి ఒక మొక్కే కానీ ఎంత వేరుందో చూడండి. దీనికి సాయిల్ మిక్స్ కూడా మంచిగా ఇలా ఉండాలండి. సాయిల్ మిక్స్ ఎలా ఉండాలనుకుంటున్నారా? చక్కగా దీనికి మట్టి, జిగురు మట్టి అయితే కొంచెం ఇసుక రేష ఎక్కువ వేయండి. మా ప్రాంతంలో మా మట్టికి అయితే పెద్ద జిగురు ఉండదు, పెద్దగా అలాగే ఇసుక ఉండదు, నార్మల్గా ఉంటుంది. కాబట్టి నేను 20% ఇసుక చక్కగాను స్మెల్ ఇప్పుడు వచ్చేస్తుంది పక్కన ఉండేసరికి. మట్టి 50% మట్టి, నాకు 30% ఎరువు, 20% ఇసుక, వేపిండి అవన్నీ ఎలాగో కలుపుకుంటూ, అలాగే మాన్యూర్స్ మీ దగ్గర ఏ ఉన్నా కూడా అన్నీ మిక్స్ చేసి చక్కగా పెట్టండి, మంచిగా వస్తుంది. అలాగే ప్లేస్ అయితే మాత్రం లోతు ఎక్కువ అక్కర్లేదండి. దీనికి చూసారు కదా ఇక్కడ ఉందో చూడండి, లోతు ఎక్కువ అక్కర్లేదు. 50 రూపాయల టబ్బులో పెట్టాలనుకుంటున్నాను నేను. దీన్ని ఈ విధంగా చక్కగా తీసుకొచ్చి ఇదిగోండి సాయిల్ మిక్స్ చేసేసుకున్నాను నేను. సాయిల్ మిక్స్ అయితే మంచిగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 మొక్కలు కూడా ఇక్కడ పెడతాను. ఇది పెట్టడం వల్ల అంటే పక్క నుంచి కూడా పిలకలు వస్తాయండి. ఇప్పుడు అందులో చిన్న ప్లేస్ సరిపోతుందండి అన్నాను కదా, పిలకలు రావు. పిలకలు వస్తేనే మనకి ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఆకు ఎక్కువ వస్తుంది. అది అక్కడే అలా బంధించేసి ఉన్నాం అనుకోండి, అది అక్కడే ముదిరిపోయి ఆకులు ఇలా ఉండిపోయి సైడ్ పిలకలు వేసిన ప్లేస్ లేక మధ్యలో సీడ్స్ అయితే మాత్రం వచ్చేస్తాయి చక్కగా. సీడ్స్ వచ్చినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ సీడ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు నేనైతే మాత్రం దీన్ని సైడ్ నుంచి పిలకలు రావడం కోసం ఈ విధంగా పెట్టాను అనమాట. ఇదిగోండి సీడ్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నాను కదా, ఇదిగో చూసారా, ఇదిగోండి ఇదండి సీడ్, ఇదిగోండి మధ్యలో వస్తుంది కదా, ఇలా పైకి ఇలాగ వస్తుంది అనమాట, వచ్చి దానిలో సీడ్స్ డెవలప్ అవుతాయి అనమాట. అప్పుడు ఆ పక్కన పడిపోయి మనం తీయక్కరలేదు, పక్కన మన మట్టి ప్లేస్ ఉంది అంటే అలా పడిపోయి చక్కగా డెవలప్ అయిపోతాయి. దీన్ని ఈ విధంగా మనం చక్కగా మన డెవలప్ చేయడం కోసం అయితే నేను రీపోర్ట్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఇది సరిపోతుంది అనమాట, సరిపోతుంది కానీ ఎక్స్ట్రా మనకు డెవలప్ అవ్వదు. దీనికి నేను వాటరింగ్ లేనట్టుంది. దీనికి మెయిన్ వాటరింగ్ విషయాన్ని కూడా ఎక్కువ వాటరింగ్ చేసేయకూడదండి, వేరుకుళ్ళు వచ్చేస్తుంది. చూసుకోవాలి, మాయిశ్చర్ కంటిన్యూ చేయాలి తప్ప ఎక్కువగా ఇప్పుడు పళ్ళ మొక్కలు ఉంది ఎక్కువ వాటరింగ్ చేసేసినా పర్లేదు, 2 రోజులు వాటర్ లేకపోయినా పర్లేదు. దీనికి ఏంటంటే వాటరింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం కొత్తిమీర కన్నా కొంచెం మనం వాడుకునే కొత్తిమీర కన్నా కొంచెం పర్వాలేదు, రఫ్గానే ఉంటుంది ఈ మొక్క, అంత సెన్సిటివ్ అయితే కాదు. చూడండి ఎలా వచ్చిందో. ఎప్పుడు కూడా మట్టితో ఈ విధంగా తీయాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ పెట్టేస్తాను నేను. ఇదిగోండి పిలకలు అన్నాను కదా, ఇది మొక్క ఇచ్చారు కదా, పక్కన ఇంకో పిలక వచ్చిందండి. దీన్ని కూడా మనం విడతీసి 2 కింద వేద్దాం అనుకుంటున్నాను నేను. చాలా జాగ్రత్తగా తీయాలండి, వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా ఈ విధంగాను. ఇందులో ఒకటి పెడతాను. ఇలా రీపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే చక్కగా వాటరింగ్ చేసి నీడలో పెట్టాలి 2 రోజులు, కొంచెం కోలుకునే వరకు. మనం ఇలా లాగి పీకి అన్నీ చేసాం కాబట్టి దానికి కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అలా అవ్వకుండా ఏం చేయాలంటే కొంచెం నీడలో పెట్టాలన్నమాట. అలాగే సైడ్లో పిలకలు వచ్చినప్పుడు ఎవరికైనా ఫ్రెండ్స్ కన్నా ఇవ్వచ్చు, లేదంటే చక్కగా మనం దాన్ని వేరే కుండీలో పెట్టుకొని డెవలప్ చేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే కొత్తిమీర ఎలాగ వాడుకుంటామో
అన్ని కూరల్లో వేసుకోవడము, పచ్చడి చేసుకోవడం, చట్నీలు చేసుకోవడం సేమ్ అండి. కానీ ఇదేంటంటే ఇది మొత్తం అక్కర్లేదు, ఒక్క ఆకు, మన కొత్తిమీర ఎంత వేస్తే కానీ స్మెల్ వస్తుంది. కానీ ఇది అలా కాదు, ఒక్క ఆకు కానీ కూరలో వేసామంటే ఆ కూర మొత్తం కొత్తిమీర ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నేను ఈరోజు మాత్రం ఒక 2 ఆకులు, ఇది మన ఇంట్లో ఏంటంటే రోజుకి ఒక ఆకు తెంపుకొని చక్కగా మనం కూరల్లో, చారులో, పచ్చడిలో, చట్నీలు అన్నిట్లోని, బిర్యానీలోని అన్నిట్లోనండి. మన కొత్తిమీర వాడందంటూ ఏం లేదు కదా, ఒక స్వీట్స్ తప్ప మిగతా అన్నిట్లో కూడా వాడుకుంటాం కదా. అలాగే చక్కగా దాన్ని వాడుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఒక ఆకు కోస్తున్నాను. ఒక ఆకు కోసి దీనికి మంచిగా వాటరింగ్ అయితే చేసేస్తాను. ఏది కోస్తున్నాను అన్నిట్లో కొంచెం ముదురుగా ఇది కనిపిస్తుంది కదా, ఈ ఆకు కోస్తున్నాను. ఇది చాలండి ఈ రోజుకి నాకు. అబ్బా, కట్ చేస్తే ముక్కు దగ్గర పెట్టుకోక్కర్లేదండి. కట్ చేస్తే వెంటనే టాప్ మన ఏదో రూమ్ స్ప్రేయర్ కొడితే వచ్చేస్తుంది కదా స్మెల్, ఆర్టిఫిషియల్ది అలాగనమాట ఇవన్నీ కూడాను. ఇది చాలా చక్కగా చిన్న చిన్న హ్యాంగింగ్స్ కుండీల్లో మీకు అపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని పెంచుకోవచ్చండి. అపార్ట్మెంట్ వాళ్ళు, ప్లేస్ లేని వాళ్ళు కూడా చక్కగా ఈ కొత్తిమీరని అయితే హ్యాంగ్ చేసుకుంటే మనకి స్మెల్ మంచిగా వస్తుంది. మనకి రోజు ఒక ఆకు కోసుకోవడానికి ఒక మెడిసినల్ ప్లాంట్ కూడాను. నాకు తెలిసిన విషయాలు అయితే ఇదండి. దీని పేరు మెక్సికన్ కొరియాండర్. దీన్ని అయితే చక్కగా హ్యాపీగా మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కగా దీనికి మాత్రం లైట్గానండి, ఎక్కువ వాటరింగ్ అక్కర్లేదు, అలాగని తక్కువైనా కూడా పర్వాలేదు, కానీ బురదగా ఉండకూడదు. ఒకరోజు నీళ్ళు పైపోయినా తట్టుకుంటుందండి, మన కొత్తిమీర తట్టుకోలేదనమాట. ఈ విధంగా కొంచెం మాయిశ్చర్ ఇస్తూ దీన్ని ఇప్పుడు చక్కగా నీళ్ళలో పెట్టేస్తాను. మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉండడం వల్ల ఇది మనకు బెనిఫిట్ ఏంటి, మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ వాళ్ళకి ఇస్తాము, వెరైటీలు వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ మనం తెచ్చుకోవడం వల్ల ఎక్కువ కలెక్షన్స్ మనం కొనుక్కోవడానికి ఖర్చు ఉండదు. నెక్స్ట్ దొరకవండి, మెయిన్ మనం కొనుక్కుందాం అన్నా కూడా ఏంటంటే దొరకడం లేదు వెరైటీస్. కొన్ని ఏంటంటే దొరకలేదు కదా ఇంకెందుకు ఇదంతా అని అనేసి మన ఆన్లైన్లో తెప్పిస్తే చాలా చచ్చిపోయాయి మొక్కలు. నాకైతే మాత్రం ఇంకా ఆన్లైన్ తెప్పించడం అనేసి ఉన్నది డెవలప్ చేస్తున్నాను, ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇదండి ఇప్పుడు ఇది నీడలో పెట్టాలి అన్నాను కదా, మాకైతే నీడ ప్లేస్ అయితే ఇదిగో సోలార్ కింద ఉందండి, ఇలాగా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఉదయాన్నే సన్ రైజ్ తగులుద్దండి, పెట్టాను. మాకు ఈ ప్లేస్ ఏంటంటే ఇది తూర్పు ముఖం అనమాట. ఈ తూర్పు నుంచి ఉదయాన్నే లేత కిరణాలు మాత్రం వస్తాయి, తర్వాత మధ్యాహ్నం ఎండ రాదు, తర్వాత ఈవినింగ్ ఎండ కూడా రాదు. ఇలా నీడలో పెట్టుకునే మొక్కలు ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ పెడుతుంటాను అనమాట. ఇవేంటంటే చక్కగా ఉదయాన్నే మనకు సన్ రైజ్ వస్తుంది, తర్వాత నీడ కూడా వస్తుంది. సెన్సిటివ్ ప్లాంట్స్ అయితే మాత్రం ఈ విధంగా పెంచుకుంటాను నేను. బాగుంది కదా, పైన సోలార్ వలన మనకి కరెంటు తయారవుతుంది, కింద మొక్కలకి నాకు స్టోర్ రూమ్ అయిపోయిందండి ఇదంతా కూడాను. ఇంతకుముందు ఇవన్నీ కూడా కింద పెట్టేసి ఆ గత్తాలు, లిక్విడ్స్, డ్రమ్స్ అన్ని కింద పెట్టి పైకి మోసుకుండేవారు. ఇప్పుడు అసలు ఆ బాధే లేదు. నాకు సోలార్ వచ్చిన తర్వాత కింద ఇదంతా స్టోర్ రూమ్ అయిపోయింది. చూసారా డ్రమ్స్ ఎలాగున్నాయా, ఇవన్నీ కూడా ఇలాగ పెట్టేసుకుంటున్నాం అనమాట. హ్యాపీగా ఉంది, ఇది ఒక రూమ్ అయిపోయింది మాకు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏది వచ్చినా మాకు పర్వాలేదు, హ్యాపీగా ఉంది. ఇదండి ఈరోజు వీడియో. చక్కగాను మెక్సికన్ కొరియాండర్ గురించి మీకు ఎప్పుడెప్పుడు చెప్దామా అని చాలా ఆతృతగా ఉండేది. ఈరోజు మీకు చెప్పగలిగాను. అంటే అది ఇప్పుడు ఇప్పటికి పెరిగి చక్కగా అది మనకి అందంగా ఆరోగ్యంగా పెరిగింది. అందుకే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలంటే మీరు చేయాల్సిందన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే మరి ఇంకా అక్కర్లేదు. ఈ వీడియోకి మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియజేస్తే చాలండి. నాకు అందరూ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన ఈ వీడియో ముందుకెళ్ళడానికి, మరికొంతమందికి చేరువవడానికి, మరికొంతమంది గార్డెనర్స్కి ఈ మొక్క గురించి తెలియడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే వీడియోస్ వల్ల ఏంటంటే మామూలు నార్మల్ వీడియోలు కాకుండా ఇలా మెడిసినల్ ప్లాంట్స్, ఇలాగ మనకి రేర్ కలెక్షన్స్ ఏ ఉన్నా కూడా మన ఫ్రెండ్స్కి షేర్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి ముందు, వాళ్ళకి అది ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు పెంచుతామో తర్వాత సంగతి. ముందు ఇలాంటిది ఒక మొక్క ఉంది అని తెలుసుకుంటే దానికోసం ప్రయత్నం అన్ని చేస్తాం. మనం ప్రయత్నం చేయాలంటే ఏ మొక్క కావాలో మనకు తెలియాలి కదా, అందుకనమాట. కొత్త వాళ్ళైతే అన్ని మొక్కలు పెట్టుకుంటాం, ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నాం, కొత్త కలెక్షన్స్ కావాలని కోరుకుంటాం, కానీ తెలియదు. ఇలా తెలిసినప్పుడు నేనైతే మాత్రం నాకు కొత్త వెరైటీ ఏది తెలిసి మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాను. సంపాదించండి ఎలాగో ఎక్కడో దగ్గరని 6 నెలల సంవత్సరం తర్వాత నా మొక్క దొరకకపోతే మనకి ఎక్కడో దగ్గర ఎవరో ఒకరి ద్వారాగా ఆ భగవంతుడు ప్రకృతి మనకి ఎదురయ్యేలా చేస్తుంది అనమాట. అదైతే నాకు గట్టి నమ్మకం, ఎందుకంటే నా మొక్కలను అలాగే వచ్చాయి నాకు. అందుకు ఓకే అండి, ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖినో భవంతు. బాయ్ అండి.